హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు రెసిపీ ఏంటంటే సగ్గుబియ్యం వడలు. చాలా టేస్టీగా ఉంటాయి. చాలా సింపుల్ రెసిపీ కూడా. సగ్గుబియ్యం నానబెట్టుకుని రెడీగా ఉంటే చాలు. సగ్గుబియ్యం వడలు చేసుకోవడం చాలా ఈజీ. ఈవినింగ్ స్నాక్స్ లాగైతే సగ్గుబియ్యం వడలు చాలా టేస్టీగా ఉంటాయి. వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి. ఫ్రెండ్స్, ఫస్ట్ టైం కనుక నా ఛానల్ చూసినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. బయట అంతా క్రిస్పీగా, లోపలంతా సాఫ్ట్గా చాలా బాగుంటుంది. ఇది సాస్తో కానీ చట్నీతో కానీ తిన్నా చాలా బాగుంటాయి. రెసిపీలోకి వెళ్ళిపోదాం. దీనికోసం అయితే ముందుగా సగ్గుబియ్యం వడలకైతే చిన్న సైజు సగ్గుబియ్యం అయితే చాలా బాగుంటాయి. పెద్ద సైజు సగ్గుబియ్యం తినడానికి కొంచెం కష్టంగా ఉంటుంది. లోపల అంత గట్టిగా ఉంటాయి కదా, అతుక్కుపోతాయి కూడా. ఈ చిన్న సగ్గుబియ్యం అయితే చాలా బాగుంటాయి. నాకైతే చిన్న సగ్గుబియ్యంతో వడలు చాలా ఇష్టం. నేను వాటితోనే చేసి చూపిస్తున్నాను. సగ్గుబియ్యం వడలు చూడడానికి అయితే ఎంత బాగున్నాయో, టేస్ట్ కూడా అంతే బాగున్నాయి. తప్పకుండా ట్రై చేయండి. మీకు ఎలా వచ్చింది మీ కామెంట్స్ని షేర్ చేయండి. దీనికోసమైతే ఒక కప్పు సగ్గుబియ్యం తీసుకోవాలి. చిన్న సైజు సగ్గుబియ్యం తీసుకుని వాటిని నానబెట్టుకోవాలి. ఒక 1 అవర్ నానితే సరిపోతుంది. ఇలాగ వాటర్ మునిగేంత వరకు వేసుకోవాలి వాటర్. తర్వాత నానిన తర్వాత ఒక స్ట్రైనర్లోని వీటిని వడకట్టుకోవాలి. వాటర్ ఏమీ లేకుండా చూసుకోవాలి. ఇలాగా వాటర్ లేకుండా డ్రై అయిపోయేటట్టు చేసుకోవాలి. వీటిని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకుని హీట్ అయిన తర్వాత ఒక కప్పు పల్లీలను వేసుకోవాలి. పల్లీల వల్ల సగ్గుబియ్యం వడలు మంచి టేస్ట్ వస్తాయి. తర్వాత ఇలాగ పొటాటోస్ని కూడా బాయిల్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. అన్నీ అయితే అవసరం లేదు, 2 పొటాటోస్ అయితే సరిపోతాయి. నేను ఒక 4 పీసెస్ అయితే తీసుకున్నాను. పల్లీలని ఇలాగా లో ఫ్లేమ్లోనే రోస్ట్ చేసుకోవాలి. తర్వాత పొటాటోస్ పైన ఉన్న తొక్క కూడా తీసుకొని ఇలాగా ఒక 4 పీసెస్ అయితే సరిపోతాయి. మరీ ఎక్కువ వేసుకుంటే ముద్దగా అయిపోతుంది, పొడి పొడిగా ఉండదు. అప్పుడు సగ్గుబియ్యం వడలు సాఫ్ట్గా ఉంటాయి, క్రిస్పీగా రావు. ఇప్పుడు పల్లీలు వేగిన తర్వాత ఒక క్లాత్ తీసుకోవాలి. ఒక క్లాత్ మీద పల్లీలను వేసుకొని పైన ఉన్న పొట్టంతా తీసేసుకోవాలి. ఈ పల్లీలన్నీ అదే క్లాత్ మీద వేసుకుని రోలర్ తోటి ఇలాగా రోల్ చేసుకోవాలి. అప్పుడు పల్లీలు చిన్న చిన్న ముక్కలుగా చేసుకోవాలి. మిక్సీలో వేస్తే పౌడర్లా అయిపోతే నేను అందుకని ఇలాగ చిన్న చిన్న పీసెస్గా చేసుకుంటే తినేటప్పుడు క్రిస్పీగా చాలా బాగుంటాయి. సగ్గుబియ్యం వడలు మిక్సింగ్ కోసం ఒక బౌల్ తీసుకుని అందులోని సగ్గుబియ్యం తీసుకోవాలి. తర్వాత పొటాటో పీసెస్ని కూడా తీసుకోవాలి. సన్నగా కట్ చేసిన అల్లం, సన్నగా కట్ చేసిన పచ్చిమిర్చి, కొత్తిమీర, కరివేపాకును కూడా సన్నగా కట్ చేసుకోవాలి. పొటాటోస్ బాగా ఉడికిపోయి ఇలా కలిపేసినా మెత్తగా అయిపోతాయి. నేను అందుకే వాటిని గ్రేట్ చేయలేదు. తర్వాత ఒక స్పూన్ జీలకర్ర, పెద్ద సైజు ఒక ఆనియన్ కూడా తీసుకోవాలి. తర్వాత సరిపడినంత సాల్ట్ని కూడా యాడ్ చేసుకోవాలి. నేను క్యారెట్ తురుము కూడా వేస్తున్నాను. వేస్తే వడలు చాలా బాగుంటాయని, మీ ఆప్షనల్ అది. క్రిస్పీనెస్ కోసం నేను ఒక స్పూన్ బియ్యం పిండి కూడా వేస్తున్నాను. ఒక స్పూన్ అయితే సరిపోతుంది, ఎక్కువైతే అవసరం లేదు బియ్యం పిండి.
తర్వాత ఇవన్నీ బాగా కలిసేలా మిక్స్ చేసుకోవాలి. ముందు పొటాటోని బాగా మ్యాష్ చేసుకోవాలి. పొటాటోస్ అన్నీ మ్యాష్ చేసుకున్న తర్వాత లాస్ట్లో పల్లీలను యాడ్ చేసుకోవాలి. అన్నీ ఒకసారి బాగా కలిసేలా మిక్స్ చేసుకోవాలి. సగ్గుబియ్యం నానిన తర్వాత వాటర్ లేకుండా బాగా డ్రై అయ్యాయి కదా, అందుకే చూసారు ఎంత గట్టిగా ఉందో, అస్సలు లూజ్గా లేదు. వడలు అయితే ఇలా చేస్తే చాలా బాగా వస్తాయి. బియ్యపిండి కూడా ఎక్కువ యాడ్ చేయలేదు, 1 స్పూనే అయినా యాడ్ చేయకపోయినా బాగానే వస్తాయి. ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకుని సరిపడినంత ఆయిల్ తీసుకోవాలి. డీప్ ఫ్రైకి కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుంది సగ్గుబియ్యం వడలకి, కానీ ఆయిల్ని అయితే అస్సలు పీల్చుకోవు. ఆయిల్ మరిగే లోపల సగ్గుబియ్యం వడల్ని రెడీ చేసి పెట్టుకోవాలి. ఒకేసారి ఒక 5-6 చేసుకుని పెట్టుకుంటే డీప్ ఫ్రైకి రెడీగా ఉంటాయి. ఇలాగా చేసుకోవాలి. ఇలాగా అన్నీ రెడీ చేసుకుని పెట్టుకోవాలి. ఆయిల్ హీట్ అయినాక ఇవి ఒక్కొక్కటి ఫ్రై చేసుకోవాలి. ఈ వడలు వేసిన వెంటనే కదపకూడదు. కొంచెం సేపు అయిన తర్వాత ఇలాగా ఒక్కొక్కటి అతుక్కుపోతూ ఉంటాయి, వాటిని ఇలా విడగొట్టాలి. ఈ వడలు వేగడానికి కూడా కొంచెం టైం పడుతుంది ఫ్రై అవడానికి. క్యారెట్ కూడా వేసాం కాబట్టి క్యారెట్ తురుము వల్ల సగ్గుబియ్యం వడలు మంచి కలర్ఫుల్గా కనిపిస్తున్నాయి. టర్న్ చేసినప్పుడు క్రిస్పీగా అనిపిస్తే వడలు వేగిపోయినట్లే, ఇంకా తీసేసుకోవచ్చు. నాకు ఈ వడలు వేగడానికి ఒక 10 మినిట్స్ అయితే టైం పట్టింది. అలాగే మిగతా వడలన్నింటినీ అప్పటికప్పుడు చేసుకుని కూడా ఇలాగా డైరెక్ట్గా వేసేసుకోవచ్చు.
ఇలాగ వడలన్నీ చేసుకుని ఒక బాక్స్లో పెడితే కిడ్స్ స్కూల్ నుండి రాగానే తినడానికి కానీ ఈవినింగ్ స్నాక్స్లో అయితే చాలా బాగుంటుంది. సాస్తో అయితే చాలా టేస్టీగా ఉంటాయి. చట్నీ కూడా అవసరం లేదు, డైరెక్ట్గానే తినేయచ్చు. పెద్ద సైజు సగ్గుబియ్యంతో నేను ఒకసారి ట్రై చేశాను, నాకు అంత బాగా అనిపించలేదు. అందుకని నేను ఈసారి చిన్న సైజు సగ్గుబియ్యంతో ఇలా ట్రై చేశాను. నాకైతే దీంతో చాలా బాగా వచ్చాయి. దానికి దీనికి టేస్ట్ కూడా చాలా డిఫరెన్స్ ఉంది. తినేటప్పుడు ఇవి చాలా బాగున్నాయి. ఈ సగ్గుబియ్యం పెద్ద సైజు అయితే కొంచెం కష్టంగా అనిపిస్తుంది, తినేటప్పుడు బాగా సాగుతూ ఉంటాయి పెద్ద సైజు సగ్గుబియ్యం అయితే. సగ్గుబియ్యం వడలు అయితే రెడీ అయిపోయాయి. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో కూడా ఇవి చాలా బాగుంటాయి. అంతేనండి, సగ్గుబియ్యం వడల్ని చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఎప్పుడు తినే వడలే కాకుండా ఇలాగ సగ్గుబియ్యం వడలు కూడా ఒక డిఫరెంట్ టేస్ట్ అయితే ఉంటుంది. మంచి స్నాక్ ఐటెం. బయట చూసారా ఎంత క్రిస్పీగా ఉన్నాయో, లోపల అంత సాఫ్ట్గా ఉన్నాయి. టమాటా కెచప్ తోటి ఇలా సర్వ్ చేసుకుంటే ఇంకా మొత్తం వడలు తినేస్తారు, అంత టేస్టీగా ఉన్నాయి. ఇది ఫ్రెండ్స్ టేస్టీ సగ్గుబియ్యం వడల్ని అయితే ఈజీగా ఎలా చేసుకోవాలో చూసారు కదా. వీడియో లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం.